మంచిగున్నారు కదా గీయాల మీకోసం నేను మస్తు అంటే మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన జల్దిన చూసేయాలి పారి మరి చలో ఇక ధూమ్ధాం ముచ్చట్లు షురు మార్పు మార్పు అంటే ఏం మార్పో అనుకున్నా కానీ జనాలను రోడ్ల మీదకి తెచ్చి గోసవుచ్చుకునే మార్పని అస్సలు అనుకోలే లేకుంటే ఏంది మరి చూస్తూనే ఉన్నారు కదా మీరు కూడా అసలు ఈ 7 నెలల సంధి మన తెలంగాణలో రోడ్డెక్కనోళ్ళు ఎవరు చెప్పుర్రి రైతులు నిరుద్యోగులు మన ఆడపడుసులు ఆటో డ్రైవర్లు ఇట్లా ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి అత్తురు పాపం నిరుద్యోగుల పరిస్థితి అయితే ఘోరం అంటే ఘోరం పో అరెస్టులు లాఠీ చార్జీలు ఏందిది అగో అశోక్ నగర్లో చూడు ఏమైందో హైదరాబాద్ అశోక్ నగర్ అంటే ఎట్లుంటదల్లా సర్కారు కొలువుల కోసం నిరుద్యోగులు బుక్కులు పట్టుకొని పగలు రాత్రి చదువుకుంటూనే ఉంటారు ఆ లోకమే అలాగా అసొంటి అశోక్ నగర్ లో కూడా ఎక్కడెక్కడి నుంచో పోలీసులు జమయ్యారు ఏడ పడతాడా పోలీస్ వ్యాన్లు జీపులు పిల్లగాళ్ళు రోడ్డు మీదకి వచ్చడే పెద్ద పాపం లెక్క చేస్తారు డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలి గ్రూప్ కొలువుల ఖాళీలు పెంచాలి అని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు కదా ధర్నాలు చేసినా నిరసనలు చేసి గోసలిలో పోసుకున్నా మన సర్కార్ పట్టించుకున్న పాపన పోలే ఎక్కువ తొక్క మాట్లాడితే అరెస్టులో చేస్తాం జైల్లో నూక్తాం అన్నట్లు చేస్తురు గిట్లా సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుందని నిరుద్యోగులు అసెంబ్లీ ముట్టడికి పిలిపించిర్రు కానీ పోలీసులు మాత్రము వాళ్ళ మీద కొంచెమన్నా కనికరం చూయించాలి కదా జులం చూయించిర్రు అరెస్టులు చేసి ఆగమాగం చేసిర్రు నిరుద్యోగులకు హిమ్మతిచ్చిన బీఆర్ఎస్ లీడర్లను కూడా అరెస్ట్ చేసిర్రులా సచివాలయ ముట్టడికి జిల్లాల నుంచి బయటెళ్లిన నిరుద్యోగులను పోలీసులు ఎక్కడ దొరికితే అక్కడ దొరకబట్టి పోలీసుల టౌన్లలో వేసిర్రు ఎంత అన్యాయం వల్ల ఇది ఓట్లకు ముందు నియంత పాలన అనుకుంటా ఉద్దర ముచ్చట్లు చెప్పి అధికారంలోకి వచ్చిన చేయిపాటి ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నది ఏ పాలన కావచ్చు ముళ్ళ కంచెలుండయి ఎవ్వలన్నా రావచ్చు నిరసనలు చేసుకోవచ్చని రేవంత్ రెడ్డి సారి చెప్పే కదా కానీ ఇప్పుడు చూడు ఎట్లయిపోయిందో ఓడెక్కేదాక ఓడమల్లన్నా ఓడ్డెక్కినాక బోడమల్లన్న లెక్క చూడవచ్చునా గిదేనా ప్రజాపాలన అని నిరుద్యోగులు గరమైతురు ఇక ఇంకో దిక్కు అంగన్వాడీ టీచర్లు రోడ్డెక్కిరోల్లా ఓట్ల ముందు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసిర్రు ఇగో ఇటు నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం రైతులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు వాడుతున్న గోసని చెప్పుకున్నారు ఉమామహేశ్వర ప్రాజెక్టు పేరు చెప్పి మా నోట్ల మన్ను కొట్టద్దు అనుకుంటా ఆందోళన చేసిర్రు ఇగో గీ అన్న చూడుర్రి ఇస్తరాకుల పెండును మందు సీసులతోని కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన చేస్తుండు ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేస్తురట భూములు కాపాడమని ఆఫీసర్లకు చెప్పినా వాళ్ళు ఇంటలేరట అందుకే ఇగో గీ అన్న ఇట్లా నిరసన చేసిండు బెల్ట్ షాప్లను మూసేయాలని కొన్ని ఊళ్ళల్లో వానకాలం వచ్చినా మంచినీళ్లకు గోసైతుందని ఇంకో కొన్ని ఊళ్ళల్లో ఆడపడుచులు రోడ్ల మీదకొచ్చి చేయిపాటికి శాపాలు పెడుతుర్రు అసలు కేసీఆర్ సార్ ఏలుబడిలా ఎన్నడన్నా గిసొంటి చూసినామా మనం గింతగానం ఎవరన్నా గోసపడ్డరా యూనివర్సిటీ పిల్లగాళ్ళు అయితే నౌకర్ల కోసం తనలాడే నిరుద్యోగులు గిట్ల పోలీసుల ఆటల దెబ్బలు తిన్నారా 9.5 ఏళ్లలో లేనిది ఈ 7 నెలలలోనే మన తెలంగాణ గిట్లెందుకు అయింది గింతగానం ఎందుకు గోసపడుతురు ఈ అరెస్టులేంది లాఠీ చార్జీలేంది అన్నట్టు చెప్పుడు మర్చిన కలికి మస్తున్నదని అందరు అంటుంటే ఇక నేను కూడా టాకీస్ పోయి చూసినానులా మంచిగానే ఉన్నది సినిమా గ్రాఫిక్స్లు గీఫిక్స్లు మంచిగా తీసిరు 3D కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే నిజంగా మన కళ్ళ ముందే ఆ సినిమా జరిగినట్టు ఉంటుందటనోళ్ళ అయితే పంజగుట్టలో ఉన్న ఒక టాకీస్లోలా
సినిమా చూస్తున్న జనాలకు కండ్ల ముందు జరిగినట్టు కాదు, సినిమా చూస్తుంటే కల్కి సినిమాలో ఉన్న దీపికా పడుకోనే నిజంగానే టాకీస్ లోపలికి వచ్చిందా ఏంది అని అనిపించిందట. అర్థం కాలేదా? పారి మంచిగా అర్థం చేపిస్తా. ఇగో టాకీస్ల కల్కి సినిమా నడుతుంది, అగ చూడురిగా. అగ చూసిరా వాన పడుతుంది టాకీస్ లోపల. పంచగుట్టలున్న పీవీఆర్ టాకీస్ అట. అయితే ఇట్లా సినిమా చూస్తుంటే టాకీస్ లోపల నీళ్ళు ఊరుతుంటే నిజంగానే ఇది సినిమాల సీన్ కావచ్చని అనుకున్నారు వాళ్ళ జనాలు. 3D సినిమా సీన్లు గిట్లనే ఉంటాయి, స్పెషల్ ఎఫెక్టులు అని సంబరపడ్డారు. అజెనక బట్టలు తడుస్తుంటే అప్పుడు అస్సలు సినిమా అర్థమైంది. బయట వాన కొడుతుంటే టాకీస్ లో వాన కొట్టింది. అయితే కల్కి సినిమాల హీరోయిన్ దీపికా పండుకొని ఏదో రాజ్యంలో అడుగుపెట్టుడుతోడే ఆడవాన పడుతుంది. ఇక అప్పుడే టాకీస్ లోపల కూడా వాన నీళ్ళు వచ్చే వరకల్లా కొంపదీసి లోపల గిట్ల దీపికా పడుకొని వచ్చి కూర్చున్నదా అయింది అని జరసేపు కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు చూసిరట. ఇక లాస్ట్కు దీపికా పడుకోలే కూసోలే అని తెలుసుకున్నాక వానల సినిమా చూయించినందుకు టాకీస్ వాళ్ళను వాళ్ళ స్టైల్లో సన్మానం చేసిరట. టికెట్ రేట్లు వందల రూపాయలు పెడతారు, ప్యాలల పొట్టాలకు 400-500 తీసుకుంటారు. అసోంటిది మాకు ఈ స్పెషల్ ఎఫెక్ట్ ఏందనుకుంటా పొట్టు తిట్టుకుంటా పోయిరట. సరే, కల్కి టాకీస్లా స్పెషల్ ఎఫెక్టులు చూసిరు కదా, ఇప్పుడు ఇంకో కాడికి పోదాం. ఇవి స్పెషల్ ఎఫెక్టులు కావు, కొందరు మహానుభావులు చేసిన ఘనకార్యాలు. ఆహా, ఆలు మగల అనురాగం అంటే వీలదే పోరి. దావతులు పెట్టే బగారు బువ్వను ఇంటామెతోని కలిసి తినేందుకు ఎంత తండ్లాడుతురో చూడు. వరదలు కూడా సాహసాలు చేస్తురు. అయితే బీహార్లనుల్లా ఏదో ఫంక్షన్ హాల్లా మరు పెళ్లి దావత అవుతుంది. గదేనుల్లా రిసెప్షన్ అట. ఇక ఫంక్షన్ హాల్ అంతా వరద నీళ్ళతోని నిండిపోయింది. ఇటుకెళ్ళటు ఓడు చాలా కష్టం. అయితేంది, వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా పెండ్లి భోజనం మిస్ కావద్దని అనుకున్నారు కావచ్చు. ఇగో భార్యలను భర్తలు గిట్ల ఎత్తుకొని ఫంక్షన్ హాల్కి పోతురు. ఉసుక్కన స్లిప్ అయ్యనా అంటే ఏది కావచ్చు పరిస్థితి. అయితే మాకు బగారన్నమే ముఖ్యమన్నట్టే పోతురు కదా. అక్కడ అట్లున్నదా? ఉత్తరప్రదేశ్ లో చూడురి. ఇగో ఈ సారును మంచం మీద కూసబెట్టుకొని మరీ తోలుకపోతురు కదా వరదలా. ఈయనకేమన్నా ఆపతైంది కావచ్చని అనుకోగల. కాదు, ఈ సారు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాలు, కాలేజీకి పోవాలి కదా. కానీ కాలేజీ కాడ అంత వరద నీళ్లున్నాయి, కాలు కింద పెడితే నా పాయింట్ దడుతుంది, నేను దడిచిపోతాను అనుకున్నాడు. అందుకే మెడికల్ కాలేజీలో పనిచేసేటోళ్ళకు పిలిపించుకొని పేషెంట్లను వండుకోబెట్టే స్ట్రెచర్ తెప్పించుకొని ఇగో దాని మీద కూర్చొని ఆరాంసే పోతుండు. అంటే వాళ్ళ బట్టలు దడవచ్చు కానీ ఈయన దడవద్దు కావచ్చు. అగో ఈయన ముళ్ళలు మూటలు కూడా ఇంకో స్ట్రెచర్ మీద పట్టుకపోతురు. ఏం రాజయోగం పాటు. పండుగచ్చినా దావతులైనా పెండ్లిళ్ళైనా చేతికి మైదాకు పెట్టుకునేది. రాత్రంతా మైదాకు పెట్టుకుంటే తెల్లారు లేచే వరకు మంచిగా ఎర్రగా వండేది. ఇప్పుడంటే కోన్లు వచ్చినాయి కానీ అప్పట్లోనైతే మంచిగా వాడకట్టుకుపోయి మైదాకు దింపుకొచ్చి రోట్లేసి నూరి అందరం కలిసి మైదాకు పెట్టుకునేటోళ్ళం. అసలు ఆ సంబరాలే అలాగుండేది కదా. అయితే ఇప్పుడు మైదాకు ముచ్చట్లు ఎందుకు తీస్తున్నానో మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. అవును, మైదాకు పండుగ వచ్చింది. మన ఆడపడుచులు ఎట్లా పండుగ చేసుకుంటుర్రో చూద్దాం రారి మరి. ఆహా, అక్కలు ఇక పని మీద పడుర్రి.
వరెవ్వా మంచిగా మైదాకు పాటలు వాడుకుంటా రోట్లు నూరుకుంటే ఇట్లా తయారు చేసి రోజు చూడు మైదాకును. అగో అందరు కలిసి పెట్టుకుంటారు కదా, అగ్గరు అందరి చేతులలో చందమామనే ఉన్నది కదా. అగోగి చిట్టుపొట్టి బుజ్జవ్వాలని చూడు, ఈ కోన్ల కాలం మైదాకులు చూసి ఎంత మురిసిపోతుర్రో. చూయించురా బుజ్జి. అయితే ఆషాఢం మాసంలో మైదాకు పండుగ జోరుగా నడుస్తుంది. ఎప్పుడు పెట్టుకున్నా పెట్టుకోకున్నా ఈ నెలలో మాత్రం మన ఆడపడుచులు బరాబరు పెట్టుకుంటారు. మైదాకు అంటే గౌరమ్మకు చాలా ఇష్టం కదా, అందుకే ఎవరింట్లో మైదాకు చెట్టున్నా వాళ్ళ ఇంటికి పోయి మైదాకు దింపుకొని ఇట్లా దంచి వాడకట్టలు అందరూ కూడా మైదాకు పెట్టుకుంటారు. అసలు డిజైన్ల కంటే కూడా ఈ చందమామనే మంచిగా ఎర్రగా వండుద్ది. ఆ చేతికి ఆ కళనే అలాగుంటది కదా. ఆహా ఓహో, అసలు ఫ్రీ బస్సుతోని గిన్నిగనం వింతలు విడ్డూరాలు చిత్ర విచిత్రాలు చిత్రం బలార విచిత్రాలు జరుగుతాయని అస్సలు అనుకోలేదోళ్ళ. ఫ్రీ బస్సుతోని కొత్త కొత్త ఆలోచనలు వెరైటీ ఉపాయాలు కూడా అత్తున్నాయోళ్ళ. ఒక్కొక్కలకు మచ్చుకు ఒక చిన్నపాటి జీన్ చూడురి, పరిచయం కాకుంటే నన్ను అడుగురి. ఇగో మన ఫ్రీ బస్సులో చూడురోల్లా బెండకాయలు ఎరుతురు కదా, ఇగో ఈ పెద్దవ తరాజ్తో జోకుతుంది చూద్దాం ఆగురి. అర్థమైందా నల్ల సినిమా? ఆర్టీసీ బస్సులనే కూరగాయల దుకాణం పెట్టింది అవ్వ. ఫ్రీ బస్సే కదా, ఇక ఆడ ఈడ కూర్చొని అమ్ముడెందుకు, సప్పుజాక బస్సులలోనే కూర్చొని అమ్ముతా అనుకుంటే ఇట్లా ముంగట పడ్డది. ఒక గంప తరాజు కూరగాయల బత్త తెచ్చుకొని ప్యాసింజర్లకు అమ్ముతుంది. ఈ బస్సులో కొనేటోళ్ళు ఇడిచినాక ఇంకో స్టాప్లో దింగి ఇంకో బస్ ఎక్కుతుందట. ఇట్లా రైలు బండ్లలో కదా బఠానీలు నిమ్మ బిల్లలు అమ్మినట్టు ఆర్టీసీ బస్సులలో కూరగాయలు అమ్ముతుర్రు అన్నట్టు. ఏమన్నా తెలివా అసలు కదా. ఇప్పటికి కూడా ఏదో ఒక బస్సులో రోజు అయితేనే ఉన్నాయి. ఇక ఇప్పుడేమో చిన్న పోరాలు అన్నం తినకుంటే వాళ్ళను బస్ ఎక్కించింది. ఇప్పుడు వేరే ఊరు బస్ స్టాండ్లకు పోయి పక్క పిన్నీసులు కొనుక్కునుడు, కూరగాయలు అమ్ముడు ఇవి కూడా నడుస్తున్నాయట. సోషల్ మీడియాలో ఇట్లనే ఒకరికొకరు బరహాయించుకుంటూ చెప్పుకుంటుర్రు. ఇవ్వల్లా ఇయాల్టిది ఉందా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మంచిగా చెప్పిన కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.